ఏమైందిరా? అక్కడ కొంతమంది రౌడీలు నన్ను కొట్టారా. ఏ పూరం బోకురా నీ మీద చెయ్యేసింది? రే ఆ బాటిల్ అవగానే నాకు ఏదోలా అనిపించిందిరా. కళ్ళు షాప్కి వెళ్ళానా, అది మూసేశారు. సర్లే ఇంటికి వెళ్దాం అనుకున్న సమయంలో ఆ విలన్ గ్యాంగ్ వాళ్ళు నాతో కావాలని గొడవ పెట్టుకున్నారు. నాకు కొంచెం మందు కావాలని అడిగాను, అంతే. ఇక వాళ్ళు వెంటనే నన్ను ఉతికి ఆరేశారా. నువ్వు కళ్ళు అడిగిన దానికి వాళ్ళందరూ కలిసి నిన్ను కొట్టారు అంటున్నావు. అలా అంటావేంట్రా? నేను చెప్తే నువ్వు నమ్మవా? రే మామా, అదేంటంటే అది నేను ముందు వాళ్ళని మందు అడిగానా, వాళ్ళు ఇవ్వము అన్నారు. వెంటనే వాళ్ళ చేతిలో ఉన్న సీసా లాక్కుని పరిగెత్తాను. వాళ్ళందరూ నన్ను చిత్తకబాదారు. అది మంచిదేలే. నేను వెంటనే మన వాళ్ళందరికీ ఫోన్ చేశాను. వాళ్ళు వెంటనే వస్తారు చూడు. నువ్విది ఎంతమందికి చెప్పావు? అబ్బు, నీరాలి, వికట్ అండ్ సురేష్, ఓ 15 మందికి చెప్పుంటాను. వాళ్ళు వచ్చేసి ఉంటారు. 15 మంది ఉన్నారుగా, మరి ఇక్కడ నేనెందుకు? రే అలా అనకు, నువ్వు నాతో రావాలరా. రే నాకు అది సెట్ అవ్వదురా, ఇక్కడ నాకు పనుంది. నాకంటే ఒక కష్టం వస్తే నువ్వు కూడా ఇలా మాట్లాడతావేంట్రా? అది కాదురా జుట్టడా. రే ఈ లోడ్ 10 నిమిషాలు ఫుల్ అయిపోద్దిరా. ఆ 15 నిమిషాలు మనం పని పూర్తి చేసుకొచ్చేచ్చు. నువ్వు బండెక్కు, త్వరగా స్టార్ట్ చేయరా. పోనీరా. రామన్నా, నేను ఇప్పుడే వచ్చేస్తా. టాటా. అరే రాము, ఎక్కడ్రా పోకిరోళ్ళు? ఇప్పుడు వస్తారు. ఇంకా ఎంతసేపు రా వెయిట్ చేయాలి? నేను పోతున్నా. ఇంకొంచెం సేపు వెయిట్ చేయరా. 2 నిమిషాలు. కొట్టిన వాళ్ళు రాలేదు, కొట్టబోయే వాళ్ళు రాలేదు. రేయ్ చూసావా, కళ్ళు తెరిచి చూడరా. ఇప్పుడు అర్థమైందా నేను ఫోన్ చేస్తే ఎంతమంది వస్తారో? ఈ జునపాలాడు గురించి ఏమనుకున్నావు? రేయ్ ఎక్కడున్నాను రండ్రా. రాము పరిగెత్తు, వీళ్ళు ఆపోజిట్ బ్యాచ్. ఆగండి.